లక్ష్యం సమాజితం. ఎన్ని సాయిసిత మరింత జోరుగా కరోనా మరణాలతో భయపడుతున్న కేరళ. ఇండియాలో కొత్తగా 1573 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,981కి పెరిగింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కేరళలో కరోనా వల్ల 4 చనిపోవడంతో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 5,30,841కి చేరింది. మంచం పక్కనే వాటర్ హీటర్, చంటి బిడ్డను బలిగొన్న నిర్లక్ష్యం. ఈ నెల 27వ తేదీన భర్త ప్రేమ్ కుమార్ పనికి వెళ్ళగా పాపకు స్నానం చేయించేందుకు మంచం పక్కనే ప్లాస్టిక్ బకెట్ లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి బాత్రూమ్ లోకి వెళ్ళింది. ఇంతలో గదిలో నుంచి పాప ఏడుపు వినిపించడంతో కంగారుగా వచ్చి చూసింది. పాప వేడి నీటి బకెట్ లో తలకిందులుగా పడి ఉండడంతో భయంతో కేకలు వేసింది. పాపను వేడి నీటిలో నుంచి బయటకు తీయగా ముఖం, 2 చేతులు, పొట్ట భాగం, వీపు, కాలి భాగం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పాప చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. 13 ఏళ్లుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచిన కొడుకు. పోలీసులు 76 ఏళ్ల ఇంటిని శోధించినప్పుడు పాత వార్తాపత్రికల కుప్పల మధ్య అతని మంచం మీద అతని తల్లి అవశేషాలు కనిపించాయి. రసాయనాలు పిచికారీ చేసి ఇంట్లో ఉంచుకున్నట్లు తెలిసింది. శవ పరీక్షలో ఆ మహిళ 13 ఏళ్ల క్రితం చనిపోయిందని తేలింది. తర్వాత అవశేషాలను పాతిపెట్టారు. హైదరాబాద్ లో దారుణం. 4 ఏళ్ల పసిపాపపై ఆటో డ్రైవర్ అత్యాచారం. తాజాగా హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 4 సంవత్సరాల చిన్నారిని ఓ కీచక ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి చాక్లెట్స్ ఇచ్చి ఆటోలో ఎక్కించుకున్నాడు. తర్వాత ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం. ఉప్పల్లోని మెట్రో పిల్లర్లకు ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు? పని ప్రారంభం అయ్యి ఇన్నేళ్లైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ 40% కూడా పూర్తి కాలేదంటూ పలు పిల్లలపై పోస్టర్లు వెళ్తాయి. సినిమా భలే తీసిన బ్రదర్ బల్గంను మరోసారి మెచ్చుకున్న మంత్రి కేటీఆర్. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి బల్గం యూనిట్ ను ప్రశంసించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ వేణును అభినందించారు. సాధారణ యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవు. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాల ద్వారా జరిపే మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ ఛార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై ఛార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. తాప్సీపై కేసు నమోదు. హిందూ సంఘాల ఆగ్రహం. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో తన ఫ్యాషన్ ప్యారడీకి సంబంధించిన ఫోటోలు, వీడియోను జత చేస్తూ మార్చి 14న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన హిందూ ధార్మిక సంఘాలు తాప్సీ పన్నుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అందుకు కారణం ఆమె తన శరీరంపై భాగాన్ని ఎక్స్పోజింగ్ చేస్తూ ధరించిన డ్రెస్ పై లక్ష్మీదేవి విగ్రహం ఉన్న నెక్లెస్ ని ధరించడమే. సెల్ ఫోన్ దొంగలకు ఇక చుక్కలే. తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం. రాష్ట్ర సిఐడి విభాగం కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ తో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. సిఐఆర్ సహాయంతో చోరీకి గురైన మొబైల్ ఫోన్లు క్షణాల్లో ట్రాక్ చేయడమే కాదు, అందులో వేరే సిమ్ కార్డు వేయడానికి ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎమ్మెల్యే మోసం చేశారు. మరో వీడియో విడుదల చేసిన యువతి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసిన యువతి మరొక వీడియోను విడుదల చేశారు. తమపై తప్పుడు కేసుల సంగతి తేల్చాలంటూ ఎమ్మెల్యే ఇంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇందులో అనేక మంది ఉన్నారని, వారిపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరారు. తీన్మార్ మల్లన్నకు ఎదురుదెబ్బ. క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి రంగారెడ్డి కోర్టు నిరాకరించింది. పోర్న్ స్టార్ కు ట్రంప్ డబ్బులు ఇచ్చారు. 2016 ఎన్నికలకు ముందు ట్రంప్ ఓ పోర్న్ స్టార్ కు భారీ మొత్తంలో చెల్లింపులు చేశారన్న ఆరోపణలు నిజమయ్యాయి. ఓ మాజీ సిట్టింగ్ అధ్యక్షుడిపై వేసిన నేరారోపణలు రుజువైన తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ దేశ చరిత్రలో నిలిచిపోయారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన ఆదిపురుష్ చిత్ర బృందం. ఆదిపురుష్ చిత్ర బృందం తన సినిమాను సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన రిలీజ్ చేస్తున్నామని తాజాగా అనౌన్స్మెంట్ చేశారు. అందుకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అది కూడా 3D ఫార్మాట్ లో థియేటర్లో విడుదల కాబోతుందని తెలియజేశారు. 10,783 కనెక్షన్లకు జీరో బిల్లు. నాగర్ కర్నూలు డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు 0 యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెల లక్షల్లో ఆదాయాన్ని నష్టపోతున్నట్లు వెల్లడైంది. రీ రిలీజ్ కు రెడీ అయిన ఎన్టీఆర్ రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 4K టెక్నాలజీ, డాల్బీ డిజిటల్ 5.1 పనులను పూర్తి చేసే పనిలో నిర్మాతలు ఉన్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో పలు థియేటర్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని బలవాన్ మరణం. హేమలతారెడ్డి హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ కోసం ఇటీవల ఇంటికి వచ్చిన హేమలతారెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అన్న భయంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తుంది. రైళ్లపై రాళ్లు విసిరితే 5 ఏళ్లు జైలు శిక్ష. దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలో సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాజీపేట, ఖమ్మం, కాజీపేట, భోంగిర్, ఏలూరు, రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందే భారత్ రైళ్లపై దాడి జరిగిందన్నారు.
ఏప్రిల్ 1 నుంచి టోల్ బాధలు ఈసారి 5 నుంచి 10% మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. తాగి ఈతకు వెళ్లి 2 స్టూడెంట్స్ మృతి. తాగిన తర్వాత మైకంలో ఈత కొట్టడానికి వాగులోకి దిగారు. వీరిలో మోగుళ్లపల్లికి చెందిన అఖిల్, రంగాపురానికి చెందిన ఉరుసుల హర్షవర్ధన్ నీటి మునిగి గల్లంతయ్యారు. భయపడి తోటి విద్యార్థులు వాగు నుంచి బయటకు వచ్చారు. విషయం బయటపడితే తమను ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న భయంతో గల్లంతైన విద్యార్థులు బట్టలు, చెప్పులు వాగులో పడేసి ఎవరి ఇంట్లకు వాళ్ళు వెళ్లిపోయారు. పెప్సీ కొత్త లోగో అదుర్స్. మొదట ఉత్తర అమెరికాలో, ఆ తర్వాత 2024 నాటికల్లా ప్రపంచమంతటా ఈ లోగో అమల్లోకి వస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న పెప్సీ లోగోను 2008లో రూపొందించారు. మళ్లీ ఇన్నేళ్లకు కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగోను తీసుకొస్తోంది పెప్సీ. ఇవాళ స్క్రీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్క్రీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాచితం.